నమస్తే అండి మేడం గారు. నమస్తే. సార్ పేరేంటండి? తుటారి మారేష్ అండి. తుటారి మారేష్ గారు. ఏ ఊరండి ఇది? మంగాపురం. ఓకే. విలేజ్ తల్లాడ మండలం. జిల్లా అండి? ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. ఓకే. ఇప్పుడు మీరు తీసుకున్న విత్తనం పేరేంటండి? ఏమైనా ఐడియా ఉందా? శ్రీవల్లి. శ్రీవల్లి అనే వెరైటీ. ఏ కంపెనీ ఏమైనా ఐడియా ఉందండి? క్రాపిన్ కంపెనీ. ఓకే. ఎక్కడ తీసుకున్నారండి ఇది? ఏన్కూర్ అండి. జై జవాన్ జై కిసాన్ అని షాప్. ఓకే. ఎలా కాసిందండి? తోట మంచిగా కాసిందండి. గుత్తులుగా గుత్తులు కాసిందండి. విత్తనం మంచిదే అండి. చూడండి ఒకసారి రైతు సోదరులు, అది ఒకటే చెట్టు అండి. ఒకసారి చూసుకోండి. 2 పొలంలా వచ్చి కాసిందనమాట, గుత్తులుగా. చూడండి ఒకసారి, జంటకాయలు అంటారు కదా, అలా కాసిందనమాట. ఒకసారి చూపించండి. అది జంటకాయలు చూడండి. ప్రతి ఒక్క కాయ కూడా జంటగా కాస్తుందన్నమాట. ఒకసారి చూసుకోండి. కాయ సైజు ఎట్లుందండి? కురుసుందా, బారుందా? బారుందండి. చాలా బారుందండి. ఓకే. కాయ కలర్ ఎట్లుంది మేడం? కలర్ కూడా మంచిగా ఉంది. ఓకే. మొత్తం ఎన్ని ఎకరాలండి ఇది? 2 ఎకరాలండి. 2 ఎకరాలు. దీనికి వైరస్ అటాక్ కానీ నల్ల అటాక్ కానీ ఏమైనా ఉందండి? ఈ విత్తనాలకు లేదండి. దీనికైతే లేదు, అంతగా నల్ల అటాక్ లేదు. వచ్చింది కానీ లైట్గా వచ్చింది. ఓకే. దానికి మీరు తగ్గట్టుగా మందులు కొట్టుకున్నారు. అది ఒకటే మొక్క, చేను మొత్తం అంతే ఉందా? ఒకసారి చూపిస్తారా మీరు? చేను మొత్తం అలానే ఉంది. చూడండి ఒకసారి రైతు సోదరులు, ఎలా కాసిందనేది చూడండి. అంటే సారు అందుబాటులో లేరు, సో వాళ్ళ మేడం గారు ఉంటే పొలంలో వచ్చి ఒక వీడియో తీసుకోవడం జరిగింది. ఒకసారి చూడండి ఎంత గ్రోత్ మీద ఉంది తోట. ఇవాళ డేట్ వచ్చేసి 3వ తారీఖు అండి, ఫిబ్రవరి 3, 2026 సంవత్సరం అండి. ఇది క్రాపిన్ బయోటెక్ వారి శ్రీవల్లి అనే వెరైటీ అండి. చూసుకోండి ఒకసారి ఎలా కాస్తుంది అనేది. మంగాపురం అనే విలేజ్ అండి ఇది, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. తుటారి మారేష్ గారి యొక్క మిరప తోట. ఒకసారి చూడండి, ఒకటే మొక్కని కాదు, చేను మొత్తం అలానే ఉంది. ఒకసారి చూడండి, ఇది చూపించండి ఒకసారి. ఇట్లా పచ్చికాయ చాలా బాగుంది. చూడండి ఒకసారి ఎలా ఉందో కాపు సెట్టింగ్, చాలా బాగుంది. గుత్తులుగా వస్తుంది ఈ వెరైటీ, శ్రీవల్లి అనే వెరైటీ. చూడండి ఒకసారి. ఇది ప్యాకెట్లు ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర? శ్రీవల్లి విత్తనం ఒకసారి చూపిస్తారా మాకు? చూపిరా. చూడండి ఒకసారి, శ్రీవల్లి అనే వెరైటీ, క్రాపిన్ కంపెనీ, శ్రీవల్లి 656 అనే విత్తనం అండి ఇది. చూడండి ఒకసారి ఎంత గ్రోత్ మీద ఉందో తోట. ఇది 2 ఎకరాలండి మిరప తోట. అవునండి. అక్కడ వేప చెట్టు కనిపిస్తున్న కాడ నుంచి అక్కడ గెట్టంట, ఇటు లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఇటు. ఇప్పుడు ఇది తోట ఎంత హైట్ ఉండొచ్చు అండి? 5-5.5 అయితే ఉంటుంది హైట్. అదేలే. ఓకే. మీరైతే హ్యాపీ అండి? ఫుల్ హ్యాపీ అండి ఈ సంవత్సరం. అంతేనా? మీ సార్ ఏం చెప్తున్నారు? ఎప్పుడైనా ఇలా కాసిందనేసి ఏమైనా అడుగుతున్నారా? విత్తనాలు మంచివి, బాగుంది అంటున్నారు. అవునా? ఓకే. చూడండి ఒకసారి, కాయ సైజు కూడా చాలా బాగుంటుంది. చూడండి, కాయ కలర్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది కాయ కలర్ కూడా. ఒకటే మొక్కని కాదండి, నేను దీంట్లో తోటలో వెళ్ళాలంటే భయం అవుతుంది. ఏ కొమ్మ ఎక్కడ కాలు పెడితే ఏ కొమ్మ ఇరిగిపోయిద్ది అనేసి భయం అవుతుంది. చూడండి ఒకసారి, పచ్చికాయ పండుకాయ ఒకసారి చూసుకోండి. ఒకటే చెట్టు అండి ఇది. చూడండి ఒకసారి, పండుకాయ ఎంత ఉందో పచ్చికాయ దానికి డబల్ ఉందన్నమాట. ఒకసారి చూసుకోండి. చివరి దాకా ఒకటే కాపు అనమాట. ఇది చివరి కొమ్మ అంటే. గింజ శాతం కూడా చాలా నిండుగా ఉంది. ఒకసారి చూడండి. ఒక్క నిమిషం, మేడం గారు చూపిస్తున్నారు. చూడండి ఒకసారి ఎలా ఉందండి. కాపు అయితే బాగుందండి, గుత్తులుగా ఉంది. మందులు కొడుతున్నారండి మీరు? కొడుతూనే ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీ పక్కన మిరప తోటల్లో వాళ్ళ తోటలు ఎట్లున్నాయి? వాళ్ళ ఈ నల్లిపడ్డాయి కదా, వాళ్ళు ఏమైనా అంటున్నారా? అంటే మా తోట నల్లిపడ్డది, మీది ఇంత బాగుంది ఏంది అనేసి, మీరేం చేస్తున్నారు అనేసి మీ సలహాలు సూచనలు ఏమైనా తీసుకుంటున్నారు వాళ్ళు? అడిగారా? ఓకే. సో మీరు వచ్చేసి శ్రీవల్లి అని చెప్పారు. ఓకే. చూడండి ఒకసారి, ఇప్పుడు కూడా పిందెలు అవుతున్నాయి. ఒకసారి సూదులాగా దిగుతున్నాయి అన్నమాట పిందెలు. చూడండి ఒకసారి. సుమారుగా మీ అంచనా ప్రకారంగా ఎన్ని క్వింటాలు అవ్వచ్చండి 2 ఎకరాల మీద? 60-70 అనుకుంటున్నాం.
70 క్వింటాలు అయితే అవ్వచ్చు. అంటే ఎకరానికి 35 క్వింటాలు సుమారుగా. అవునండి. అదేలేండి, 35 క్వింటాలు సింపుల్గా అయితే అండి. ఎందుకంటే పైదాకా చివరిదాకా కాపే ఉంది. చూడండి ఒకసారి రైతు సోదరులు, ప్రతి ఒక్క కాయ కూడా జంట కాయ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చిన ఇగురు కూడా సాఫ్ట్గా ఉందన్నమాట. నల్లి అటాక్ అంతా ఏం లేదు. మందులు కూడా ఇప్పటికీ స్ప్రే చేస్తూనే ఉన్నారంట వాళ్ళు. మొన్న కూడా స్ప్రే చేశారు, తడి పెట్టారు. చూడండి ఒకసారి, పైదాకా కూడా కాపే ఉంది వాళ్ళకి. గుత్తులుగా వస్తుందన్నమాట ఇది వెరైటీ. ఓకే, ఇంకో నలుగురు చెప్పగలరమ్మా? చెప్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి.